హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చూపించబోయే రెసిపీ స్పైసీ మసాలా చికెన్ దమ్ బిర్యానీ. ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియోలో చూద్దాం. ముందుగా మందపాటి బాండీ తీసుకొని బాండీలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి కంపల్సరీ యాడ్ చేయాలి. అలానే బిర్యానీ దినుసులన్నీ ఇలా యాడ్ చేసుకోవాలి. నల్ల యాలక్కాయ, ఇలాచి, ఒక 2 అనాస పువ్వు, మరాఠా మొగ్గ, లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా, బిర్యానీ ఆకు, అలానే కొద్దిగా దగడ పువ్వు. బిర్యానీలో ఎక్కువగా యూజ్ చేస్తున్నారు దగడ పువ్వు. మంచిగా ఆయిల్లో మసాలాని ఫ్రై చేసుకోవాలి. అలానే కొన్ని జీడిపప్పులు మంచిగా వీటన్నిటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అండ్ చక్కగా మంచి ఫ్లేవర్ వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మసాలా మంచిగా ఫ్రై అయినాయి కాబట్టి ఆయిల్లో. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు అండ్ ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసి ఆయిల్లో అండ్ చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేసుకోవాలన్నమాట. అలానే కొన్ని పుదీనా ఆకులు కూడా యాడ్ చేసి అండ్ చక్కగా అలానే కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్న, రాళ్ళుప్పు, గల్లుప్పు అంటారు అండ్ రాళ్ళుప్పు కూడా అంటారు, కొంచెం యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పాండీలో చికెన్ తీసుకొని చికెన్లో పెరుగు, లెమన్, గరం మసాలా, చికెన్ మసాలా, సాల్ట్, కారం యాడ్ చేసి అండ్ చక్కగా మొత్తం అంతా కలిపేసుకొని లెమన్ కూడా యాడ్ చేయాలి, పక్కన పెట్టేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ముందుగా చికెన్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా, పెరుగు, లెమన్, సాల్ట్, గరం మసాలా, కారం, నిమ్మకాయ అన్నీ యాడ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్లో, అలానే ఒక 2 టేబుల్ స్పూన్స్ జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి ఇప్పుడు ఈ చికెన్ ముక్కలను కూడా వాటిలో యాడ్ చేసేసి చక్కగా ఆయిల్లో ఒక అరగంట సేపు ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ ముక్కలని ఒక 50% కుక్ అయ్యేలాగా. అండ్ మళ్ళీ కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని చక్కగా చికెన్, ఎందుకంటే మనం వాటర్ వేసి రైస్ వేస్తాం కదా, చికెన్ అనేది ఒక 50% కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు 1 గ్లాస్ రైస్కి 1.5 వాటర్ యాడ్ చేయాలి. ఇలా వాటర్ యాడ్ చేసాం కదా, ఇప్పుడు కొంచెం కస్తూరి మేతి ఇలా నలిపేసుకొని వాటిలో వేసేసుకోండి. ఇప్పుడు మొత్తం ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. రుచికి సరిపడంత ఉప్పు యాడ్ చేసాం కదా, ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి లేదో ఇప్పుడే చూసుకోవాలి. చక్కగా మూత పెట్టి మరిగించేసుకుందాం. చికెన్ కూడా కుక్ అయిపోయింది 50%. వాటర్ కూడా చక్కగా మరిగిపోయినాయి. ఇప్పుడు ముందుగా వాటర్లో వాష్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్, ఈ రైస్ని మరిగించిన ఈ వాటర్లో యాడ్ చేసేయాలి. చికెన్ స్పైసీ మసాలా దమ్ బిర్యానీ చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి వీలైతే ట్రై చేసి చూడండి. ఇలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్తో చక్కగా ఇప్పుడు రైస్ మొత్తం కలిసేలాగా కలుపుకోండి.
చక్కగా ఇప్పుడు కలిపేసుకున్నాం కదా, పైన మూత పెట్టి ఒక 20 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచి ఒక 30 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేస్తే సరిపోతుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో రైస్ అనేది. చక్కగా దమ్ బిర్యానీ, వేడి వేడి స్పైసీ చికెన్ మసాలా దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. చక్కగా ఆనియన్స్తో నిమ్మకాయతో సర్వ్ చేసుకుంటమే.